లేడీ అమితాబ్ గా ఫైర్ బ్రాండ్ గా ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీ రోల్ పోషించిన ఆ మహిళా నేత ఇప్పుడు సడన్ గా సైలెంట్ అయ్యారు. అధికార పార్టీలో ఉంటూ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కనిపించటమే లేదట. ఒకప్పుడు సభల్లో పదునైన ప్రసంగాలతో విరుచుకుపడ్డ ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదట. అయితే పార్టీ మాత్రం ఆమెకు త్వరలోనే కీలక బాధ్యతలు అప్పగించి మళ్ళీ యాక్టివ్ చేస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా లీడర్? ఈ స్టోరీలో చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన నటనతో రాములమ్మగా, లేడీ అమితాబ్గా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు విజయశాంతి. అయితే కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై కొట్లాడాలనే ఉద్దేశంతో ఆమె పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన విలక్షణ శైలిని చూపించారు. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి పోషించిన పాత్ర అత్యంత పవర్ఫుల్ అని చెప్పక తప్పదు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ప్రతి సభలోనూ తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ఉత్తేజపరిచారు రాములమ్మ. ఆ తరువాత ఎంపీగా ఢిల్లీ పార్లమెంట్లో అడుగుపెట్టి తెలంగాణ స్వరాన్ని, ఇక్కడి నిరుద్యోగుల ఆవేదనను దేశవ్యాప్తంగా వినపడేలా చేశారు. అందుకే ఆమెను కేవలం ఒక గ్లామర్ లీడర్గా కాకుండా పక్కా కరుడుగట్టిన ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ సమాజం గుర్తించింది. తన రాజకీయ ప్రయాణంలో వేరువేరు సమీకరణాల వల్ల పలు పార్టీల్లో పనిచేసినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఆమె మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరి హస్తం పార్టీ బలోపేతానికి గట్టిగా శ్రమించారు. నాడు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఆమె ఇమేజ్ను గమనించి ఎన్నికల ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్గా అత్యంత కీలకమైన బాధ్యతలను అప్పగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్, బీజేపీలపై తన మార్కు డైలాగులతో విరుచుకుపడిన విజయశాంతి కాంగ్రెస్ విజయ సాధనలో తన వంతు కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత ఆమె సేవలను, సీనియారిటీని గుర్తించిన అధిష్టానం ఆమెను గౌరవిస్తూ ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. విజయశాంతి పెద్దల సభలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇకపై ఆమె ప్రభుత్వం తరపున క్షేత్రస్థాయిలో మరింత యాక్టివ్గా ఉంటూ ప్రతిపక్షాల అటాక్ను తిప్పికొడతారని కాంగ్రెస్ సామాన్య క్యాడర్ భావించింది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ఆమె పార్టీ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పెద్దగా ఎక్కడా కనిపించడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జోరందుకుంది. శాసన మండలిలో మాత్రం విజయశాంతి తన మార్క్ స్టైల్ను వదల్లేదు. పెద్దల సభ వేదికగా తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ స్వంత ప్రభుత్వంపైనే ఒత్తిడి తెచ్చేలా మాట్లాడటం నాడు పొలిటికల్గా ఒక డిస్కషన్కు దారితీసింది. ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు చైర్మన్గా 5 సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విజయశాంతికి చోటు దక్కకపోవడంపై చర్చ సాగింది. ఆమెను సభ్యురాలిగా నియమించి ఉంటే ఉద్యమకారులకు మరింత నమ్మకం కలిగేదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఎన్నికల వ్యూహంలో విజయశాంతికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరగనున్న 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో ఆమె సేవలను వినియోగించుకోవాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అర్బన్ ఓటర్లలో ఆమెకు ఉన్న గుర్తింపు, మహిళల్లో ఉన్న ఆదరణ పార్టీకి మైలేజ్ తీసుకురాగలదని నాయకులు భావిస్తున్నారట. ఇక గతంలో సోషల్ మీడియాలోనూ విజయశాంతి ఎంతో యాక్టివ్గా ఉండేవారు. రాజకీయ అంశాలపై తరచూ స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించేవారు. అయితే ఇటీవల సోషల్ మీడియా పోస్టులు కూడా తగ్గిపోవడంతో ఆమె రాజకీయంగా ఎందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ మరింత ఊపందుకుంది. విజయశాంతి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారని చెప్పడానికి ఆధారాలు లేవని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అవసరానికి అనుగుణంగా ఆమెకు త్వరలోనే మరిన్ని బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్గా ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన రాములమ్మ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది తాత్కాలిక మౌనమా, లేక పార్టీ ఆమెకు మరో కీలక పాత్రను సిద్ధం చేస్తుందా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ విజయశాంతి చుట్టూ ముసురుకున్న ఈ సైలెంట్ సస్పెన్స్ రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ల ఎన్నికల నాటికి ఎలాంటి సంచలన మలుపులు తీసుకుంటుందో చూడాలి. మరి గాంధీ భవన్ పెద్దలు ఆమెకు ఎలాంటి పవర్ఫుల్ సీట్ ఆఫర్ చేస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.